ధర్మపురి పట్టణంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ ధర్మపురి పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ధర్మపురిలో జాతీయ రహదారిపై అంబేద్కర్ చౌక్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. ఈ మేరకు ఇప్పటి వరకు 5 వ్యక్తుల మీద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. సిఐ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దని వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రామ్ నరసింహారెడ్డి హెచ్చరించారు. ఈరోజు డిసెంబర్ 31 సందర్భంగా గౌరవ ఎస్పీ గారు అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ధర్మపురి పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వెహికల్ చెకింగ్లు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు 6 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కమలాపూర్ ఎక్స్ రోడ్ అంబేద్కర్ సెంటర్ వద్ద 6 కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పటివరకు. తర్వాత ఇప్పుడు నంది చౌక్, పటేల్ చౌరస్తా, అంబేద్కర్ చౌక్, వివేకానంద చౌక్ దగ్గర కూడా మన ఫోర్సును పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్గా తల్లిదండ్రులకు తర్వాత యువకులకు చెప్పేది ఏంటంటే, మనకు నూతన సంవత్సరాన్ని ఏదున్నా కూడా ఇంట్లో ఎంజాయ్ చేయాలి తప్ప తర్వాత తాగిన తర్వాత బండ్లు తీసుకొని ర్యాష్గా పోవడం వల్ల ఏమైనా యాక్సిడెంట్లు అయ్యి మన ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. దాని గురించే ఈ డ్రంక్ అండ్ టెస్టులు అనేది మనం చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఎవరినన్నా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు. కాబట్టి ఏదున్నా కూడా ఇంట్లోనే ఎంజాయ్ చేసుకోవాలి తప్ప బయటికి ముగ్గురు వెళ్ళడము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ స్పీడ్గా వెళ్ళడము, ఇవన్నీ చేస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన ప్రాణాన్ని మనము రక్షించుకోవాలంటే ఇంట్లోనే ఉండండి, మంచిగా ఇంట్లోనే ఎంజాయ్ చేయండి. అందరికీ ధర్మపురి పట్టణము, తర్వాత ధర్మపురి మండలము, వెలుగటూరు, బుగ్గారము, గొల్లపల్లి మండలాల ప్రజలందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ చెప్పేది ఏంటంటే, గొల్లపల్లిలో కూడా, వెలుగటూరులో కూడా, బుగ్గారంలో కూడా మనము పోలీసు ఎస్ఐ తర్వాత సిబ్బందితోని వెహికల్ చెకింగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరు ఏదున్నా కూడా ఇంట్లోనే ఎంజాయ్ చేయండి తప్ప బయట డ్రైవింగ్ చేస్తూ స్పీడ్గా పోతూ యాక్సిడెంట్ జరిగితే మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి పోలీస్ వారి సూచనలు తప్పకుండా పాటిస్తారని కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.